హలో అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఈరోజు కొబ్బరి పులిహోర అయితే చేశానండి. ఏం లేదండి, కొబ్బరికాయలు ఉంటాయి కదా, కొట్టుకున్నవి మంచి పచ్చివే ఉండాలి. వెండివి పనికిరావు. పచ్చివి మంచిగా ముక్కలు ముక్కలు చేసి మిక్సీ పట్టుకొని ఇట్లా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్నాక తాలింపుకి పులిహోరకి మనం ఏమేమి వేసుకుంటామో అవన్నీ వేసుకోవాలన్నమాట. ఆవాలు, జీలకర్ర, చ మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, పల్లీలు వేసుకొని మంచిగా మగ్గనివ్వాలి. అవి మగ్గిపోయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. మీ ఇష్టం, పసుపు వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు. నేనైతే పసుపు బాగుంటుందని, పులిహోర టైప్ ఉంటుందని వేసుకున్నాను. పసుపు వేసుకోకపోయినా పర్లేదు. తర్వాత పల్లీలు మంచిగా మగ్గిపోయిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని మగ్గిపోయిన తర్వాత కొబ్బరిని వేయాలి. కొబ్బరి మాత్రం పచ్చి వాసన పోయే వరకు మంచిగా వేపుకోవాలన్నమాట. ఒక 10 నిమిషాలు, ఒక 15 నిమిషాలు మాత్రం ఖచ్చితంగా వేపుకోవాలి. కొబ్బరి మొత్తం వాసన పోయి అది దగ్గర పడుతుందన్నమాట. అప్పుడు మనం వేడివేడి అన్నం చల్లార్చుకొని పక్కన పెట్టుకొని ప్లేట్‌లో ఆ అన్నాన్ని దాంట్లో వేసి తిప్పుకోవడమే అండి. తర్వాత చల్లారిన అన్నం అయితే మాత్రం కొంచెం వేడయ్యే వరకు కలుపుతూ ఉండాలి. ఒకవేళ వేడి అన్నం అయితే పక్కకు పెట్టుకున్నారనుకో, వేడిగుంటే మాత్రం కొంచెం తిప్పేసుకొని ఆఫ్ చేసుకోవడమే. మర్చిపోయానండి, తాలింపులోనే మనకి అన్నం ఎంత తీసుకుంటామో దానికి సరిపోయేంత ఉప్పు కూడా తీసుకోండి. మీకు నచ్చితే నిమ్మకాయ కూడా పిండుకొని తినొచ్చు. కానీ కొబ్బరి ఫ్లేవర్ కోసం అయితే నిమ్మకాయ అవసరం లేదు. బావుంటది. సూపర్ అంటే సూపర్ ఉందండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేసి సబ్స్క్రైబ్